సో 14 వీక్స్ సుమన్ శెట్టి గారు లోపలున్నారు. సో వాళ్ళ వైఫ్‌ని వాళ్ళందరిని మనం 'బిగ్ బాస్' అక్కడ చూసాము. సో ఈరోజు డైరెక్ట్‌గా ఇన్ని రోజులు తను లోపలున్నందుకు ఇంటికి రండి చెప్తా అన్నారు. అసలు ఏంటి తన రియాక్షన్ అడుగుదాం. నమస్తే అండి. నమస్తే అండి. సో సుమన్ శెట్టి గారు 14 వీక్స్ ఉన్నారు లోపల. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. హుహు. అన్ని వీక్స్ ఉంటారని కూడా మేము ఊహించలేదు. ఎవరు ఊహించలేదు. ఫస్ట్‌లో ఎందుకు తీసుకున్నారన్నారు. హుహు. కానీ ఎందుకు తీసుకున్నారో అందరికీ అర్థమైంది. హుహు. సో తీసుకున్నప్పుడు చాలా మంది నెగెటివ్ అన్నారు గదా! అప్పుడు మీరు ఆ! ఎట్లా ఫీల్ అంటే వస్తాయి మేడం, అన్నీ వస్తాయి. అన్నీ తట్టుకొని మనం వెళ్ళాం కాబట్టి ధైర్యంగా ఉండి మంచి పేరుతో వచ్చారు. మంచిగా ఆడారు. అతను ఏంటో అన్నది అందరికీ జనాలకు అర్థమైంది. సుమన్ శెట్టి గారు చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటారు. సో అసలకి ఇంట్లో ఎట్లుంటారు మీరు జెప్పండి? ఇంట్లో కూడా అలాగే ఉంటారు. సేమ్ అక్కడ హౌస్‌లో ఎలా ఉన్నారో ఇంట్లో ఉన్నట్టే అక్కడ ఉన్నారు. ఎప్పుడు అందరితోని అలాగే ఉంటారు. చాలా ఫ్యామిలీగా ఉంటారు. అందరితో ఫ్రెండ్లీగా ఉంటారు. ఏమైనా సజెషన్స్ కూడా చాలా చెప్తారు మేడం. ఏదైనా మనం ధైర్యంగా ఉండేది కూడా చెప్తారు. హ్మ్. సో డెసిషన్ గూడా 'నాగార్జున' గారు గూడా సుమన్ గారిని అడుగుతారు. అంటే ఎట్లా అని మీరు చెప్పండసలు? అది కరెక్ట్ డెసిషన్ చెప్తారు కాబట్టి అతను పాయింట్ టు పాయింట్ ఏంటుందో కరెక్ట్‌గా చెప్తారు. అందులో తప్పుండదు, ఏముండదు. 100% కరెక్ట్‌గా ఉంటది. అతను చెప్పేదేంటంటే, మనం ఏదైనా ఉండాలి అంటే స్ట్రాంగ్‌గా ఎలా ఉండాలి? ఏదైనా వస్తే మనం డేర్ చేసి వెళ్ళాలి. ధైర్యంగా ఉండాలి అని చెప్తారు. అందుకే అందరికి నచ్చుతుందది. అంటే ఎప్పుడు ఫేక్‌గా ఉండరు. కన్నింగ్ ఉండదు. ఆ మనసుల్ని బాధ పెట్టరు ఎప్పుడును. అందుకే అందరికీ నచ్చిందనమాట. సో అంటే అసలు 'నాగార్జున' గారు మెచ్చుకోవడం అంటేనే అదే పెద్ద చాలా వండర్ అది. సో 'నాగార్జున' గారిని కలిసారు గదా! కలిసినప్పుడు ఏం చెప్పారు? ఏం మాట్లాడారు మీరు? నేను 'నాగార్జున' గారినైతే కలవలేదు. పిల్లలు వెళ్ళారు ఆ రోజు. ఓకే. పిల్లలు కలిసారు. హ్మ్. సో మీ అమ్మాయి గురించి చాలా స్ట్రాంగ్ అని జెప్పి మీ అబ్బాయి, మీ అమ్మాయి అంటే లోపల సుమన్ గారు ఏడుస్తున్నా కూడా మీ పాప గాని, బాబు గాని కొంచెం గూడా నర్వస్ అవ్వలేదు. 'నాగార్జున' గారు పక్కనున్నా నర్వస్ అవ్వలేదు. మీరు జెప్పండి మీ పిల్లలు చాలా స్ట్రాంగా? స్ట్రాంగ్‌గా ఉంటారు మేడం. మా పాప కూడా అన్నిట్లో యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేస్తది. బాగా ఉంటది. అందరితో ఫ్రెండ్లీగా ఉంటది. అండ్ చాలా బాగా చదువుతది. చాలా ఇంటెలిజెంట్ కూడా. అన్నీ బాగా ఉంటది మేడం అందరితోని. సో అంటే లోపలున్నప్పుడు సుమ్ము డార్లింగ్ అది ఇది అని అందరూ సుమన్ గారిని పిలుస్తూ ఉన్నారు. మీరు ఇంటికి రండి చెప్తా అన్నారు. చెప్పండి ఏం జెప్పారు? అదొక జోక్ అంతే, సరదాగా కామెడీ. మేము సరదాగా హాస్యం ఆడుకుంటాం అలాగా అంతే. సో అంటే సుమన్ గారు ఇందాక గూడా చెప్పారు. ఇంటికొచ్చిన దగ్గర నుంచి మీరు నిజంగా మీరు కూడా అలానే పిలుస్తున్నారంట. సరదాగా అతను జోకులేస్తారు కదా! మనం జోకులేయాలి అంతే. అంతే అంటారు. ఆ! సో ఏదైనా సిల్లీగా తీసేసుకొని వదిలేయాలి అంతే. సో అంటే 14 వీక్స్‌కి బయటకొచ్చారు. అంటే ఇంకో వారం ఉంటే సరిపోయేది గదా! సో మీరేమంటారు? అది మన చేతుల్లో లేదు. హ్మ్. ప్రజల నిర్ణయం. అందుకే ఇంకా అతను ఉన్నంత వరకు ఉన్నారు. మంచిగా ఉన్నారు. అందరితో బాగా ఉన్నారు. మింగిల్ అయ్యారు అందరితో. టాస్క్‌లు కూడా చాలా బాగా ఆడారు. అతను ఏంటో క్యారెక్టర్ అన్నది కూడా అందరికీ తెలిసింది. 'బిగ్ బాస్' వలన సుమన్ గారికి మైనస్ అయిందంటారా? ప్లస్ అయిందంటారా? చాలా ప్లస్. హ్మ్. మళ్ళీ ఎవరైతే కనిపించట్లేదన్నారో ఇది మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలైనట్టే. హ్మ్. చాలా బాగుంది. అంటే హ్మ్. అప్పుడు ఫస్ట్ 'జయం'కి ఎలా ఉందో ఇప్పుడు 'బిగ్ బాస్' నుంచి వచ్చేసరికి మళ్ళీ అలా ఉంది. హ్మ్. సో 'జయంలో' ఫస్ట్ మూవీకే నంది అవార్డ్ వచ్చినప్పుడు అప్పుడు మీరెలా ఫీల్ అయ్యారండి? నేను లేను కానీ తర్వాత నాకు చెప్పిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను. అంటే మా మ్యారేజ్ కాకముందు గదా! ఆ హ్మ్. మూవీ. నాకు మ్యారేజ్ అయిన తర్వాత ఇలా ఫస్ట్ నాకొచ్చింది. ఫస్ట్ మూవీకి వచ్చిందంటే అది చాలా అదృష్టం గదా! అది. సో ఇది 'సుమన్ శెట్టి' గారిది మీది లవ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజా? అరేంజ్డ్ మ్యారేజ్ ఇది. అంతేనా? ఆ! అరేంజ్‌డే. మా పెద్దవాళ్ళు కుదిరించిందే. ఓకే. అంటే సుమన్ గారు ఏమన్నా రిలేటివ్స్ అవుతారా? అట్లా ఏమన్నా? అంటే ఫ్రెండ్స్ అన్నమాట. హ్మ్. మా తాతయ్య గారును, వీళ్ళ పెద్దనాన్న గారును ఫ్రెండ్స్. హ్మ్. దాని ద్వారా మాకు ఇలా సెట్ అయ్యింది. ఫస్టు సంబంధం వచ్చినప్పుడు మరి సినిమాల్లో చేస్తారు. అలానే ఏమన్నా భయపడ్డారా? అంటే నాకు మూవీస్ చూస్తాను గానీ, ఒక కొంచెం బాగా ఫ్యామిలీ ఎంటర్‌టైనరు, కామెడీ పరంగా అలా చూసేదాన్ని. నాకు అంత ఐడియా లేదప్పుడు. హ్మ్. తర్వాత నాకలా నోటెడ్ అయిపోయింది. ఫస్ట్‌లో ఏమన్నా భయపడ్డారా? అంటే సినిమా వాళ్ళనేపాటికి అప్పుడులో ఇప్పుడంటే అందరికి అవేర్‌నెస్ వచ్చింది కానీ అంటే ఏదైనా భయపడకూడదు మేడం. మనం ఏదైనా మన ప్రవర్తన బట్టి ఉంటది అవతలోళ్ళ ప్రవర్తన. హ్మ్. మనం ఏదైనా నెగెటివ్ వచ్చినా అది మనం డేర్ చేసి తీసుకోవాలి. పాజిటివ్ వచ్చినా అలాగే తీసుకోవాలి. నెగెటివ్ వచ్చినా అలాగే తీసుకోవాలి. మనం దేనికైనా స్ట్రాంగ్‌గా నిలబడితే అవతలోళ్ళు మనల్ని ఏమి అనరు.
ఆళ్ళు అన్నినా గూడా మన పరంగా ఒక్క దగ్గర చూసినందుకు వాళ్ళు చెడ్డ చేసినా తర్వాత మనం ఏంటి అన్నది మన లైఫ్ అన్నది మన ఫ్యామిలీకి తెలుసు. బయట వాళ్ళకి తెలీదు. బయట వాళ్ళకి తెలియాలి అంటే ఒక్క 1 అవర్, హాఫ్ అన్ అవర్ చూసేసరికి వాళ్ళ క్యారెక్టర్‌ని డిసైడ్ జేయకూడదు మనం. అలా ఎవ్వరు చేయకూడదు. వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మనం అవన్నీ డేర్ చేసి వెళ్ళిపోవాలి. నేనన్నదేంటో మా ఇంట్లో తెలుసు. వాళ్ళన్నదేంటో నాకు తెలుసు. అంతే అంటే అనిపిస్తుంది సుమన్ గారికి మీరు మంచి సపోర్ట్ అనిపిస్తుంది. అంటే ఆహ్, ఇంకా మేడం మనం మ్యారేజ్ చేసుకున్న తర్వాత మనం ఉన్నంత వరకు మ్యారేజ్ కాకముందు మన పేరెంట్సే మనకి సపోర్ట్. ఆ తర్వాత మనం పేరెంట్స్‌ని మర్చిపోకూడదు. అటు మనం మ్యారేజ్ చేసుకున్న మన హస్బెండ్‌ని కూడా మనం మర్చిపోకూడదు. ఎందుకు పెళ్లి చేసుకుంటామని మేడం మనం? వాళ్ళ సపోర్టు మనకుంటది. మన సపోర్ట్ వాళ్ళకివ్వాలి. ఇవ్వలేనప్పుడు మనం మ్యారేజ్ చేసుకొని వేస్ట్. సూపర్. సూపర్. ఫైనల్‌గా మీరు హ్యాపీనా? హ్యాపీ ఫీలా? చాలా హ్యాపీ మేడం. అంటే ఎప్పుడు గూడా అతను ఏదైనా కూడా నిలబడతారు మేడం. మాకు ఒంట్లో బాగోకపోయినా నాకు సపోర్ట్ ఇస్తారు. ధైర్యం ఇస్తారు. నేను ఇంకా వద్దు, వద్దు ఆగండి అంటే హాస్పిటల్‌కి గూడా తీసుకెళ్తారు. అందరికీ అలాగే. వాళ్ళ మదర్ గూడా ఇంకా లేట్ చేసేస్తే ఏదైనా హెల్త్ ఇష్యూ ఉంటే లేట్ చేసేస్తారు. అతను లేదు లేదని పరిగెట్టి తీసుకెళ్తారు. సో, సుమన్ సార్‌లో మీకు బాగా నచ్చే క్వాలిటీ అంటే ఏం చెప్తారు? ఎక్కువ ప్రాణం ఇస్తారు మేడం ఎవరైనా. ఫ్యామిలీ అన్నా, బయట వాళ్ళన్నా అందరూ ఒక్కటే అనుకుంటారు అసలు. ఎప్పుడు. ఆ క్వాలిటీ అయితే చాలా బావుంటది మేడం. అసలు ఎవరినైనా ఒక మన ఇంటి వాళ్ళు అనుకుంటారు. నచ్చని క్వాలిటీ అంటే ఏం చెప్తారు? నచ్చందంటే ఏముండదు. మామూలుగానే ఉంటారు. అంతే ఎప్పుడు అన్ని జోయల్ గానే. క్వాలిటీస్ మంచి, మంచి మనసు, మంచి వ్యక్తి మేడం. అందులో ఎతకడానికి ఏమీ లేదు అసలు. హ్మ్. సో, 'బిగ్ బాస్‌లో' సుమన్ అన్న గారు కాకుండా సుమన్ గారు కాకుండా 'బిగ్ బాస్‌లో' ఇంకెవరి గేమ్ అంటే మీకిష్టం? అందరూ అక్కడ వరకు కష్టపడి వచ్చారు. అందరి గేమ్స్ బాగున్నాయి. అందరూ ఎఫెక్ట్ పెట్టి ఆడారు. ఎవరిని మనం కించపరచం. మెయిన్ ఏంటంటే మనం బయటన మనం అందరిని కించపరచకూడదు. వాళ్ళు ఇంతవరకు వచ్చారంటే ఉంచారు అంటేనే వాళ్ళ ఎఫెక్ట్స్ పెట్టి ఆడి వాళ్ళ ఎంతో కష్టపడితేనే ఇక్కడి వరకు వస్తారు. లేకపోతే మనకొచ్చిందా ఛాన్స్ రాలేదు. అలాంటిది వాళ్ళు వెళ్ళినప్పుడు నేను చెప్తున్నాను ఎవ్వరి మీద నెగెటివ్ కామెంట్స్ వచ్చినా వాళ్ళు అక్కడి వరకే చూసారు. బయట వాళ్ళు రియాలిటీగా చూడలేదు. అది రియాలిటీ షోయే. షో వరకే మనం ఏదైనా చెయ్యాలి. ఆ షో తర్వాత బయటన వచ్చినవి గూడా వాళ్ళు డేర్ చేసుకొని వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ ప్రజలు ఏంటంటే అక్కడ ఒక్కటి చూస్తారు. అదే నెగెటివ్‌గా చేసేస్తారు మేడం. అది ఏంటంటే మనుషులు ఎలా ఉన్నారో ప్రవర్తన చూడరు. అక్కడ గేమ్ వరకు చూసి వాళ్ళేంటన్నది డిసైడ్ చేసేస్తారు. అంటే ప్రజలు ఏంటంటే ఒకటి ఏది మంచిదో, ఏది చెడో వాళ్ళకి తెలీదు. నిజం చెప్తున్నాను మేడం. మీకు తెలుసా? అంటే మీకు తెలుసు కదా మేడం. అవును. ప్రజలు ఏంటంటే అది నిజమా? అబద్ధమా? కాదా? గేమ్ వరకు వాళ్ళు చూసి నిర్ణయించేస్తారు మేడం. అవును. ఎవ్వరి గురించైనా నెగెటివ్‌గా పెట్టేటప్పుడు నేను ఒక్కటి చెప్తున్నాను. ఎవరి గురించి నెగెటివ్ పెట్టినా అది వేస్ట్. పెట్టకండి. ఎవరు ఏంటి అన్నది వాళ్ళ ఇంట్లోని వాళ్ళు బాధపడతారు. బయటన బాధపడతారు. మీకేమి వచ్చేది లాభం లేదు ఎవరికీ. హ్మ్. అంత చెండాలంగా వల్గర్‌గా మాట్లాడినవి గూడా అంటే అందరికీ తెలుసు. అందరి మీద పెడుతున్నారు. వాళ్ళు ఏంటన్నది వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ వాళ్ళు జూసుకోవాలి. వాళ్ళకిష్టమైతే వీళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఇష్టం లేకపోతే వాళ్ళని వదిలేయాలి. మనకి ఎవరికి ఇష్టమైతే వాళ్ళని ఎంకరేజ్ చేస్తాం మేడం. ఇంకా యువతల వాళ్ళని తిట్టి వీళ్ళే చెడ్డవుతున్నారు. సో, డెఫినెట్‌గా చాలా కరెక్ట్‌గా చెప్పారు. దానివల్ల ఎవరికీ యూజ్ ఉండదు. యూజ్ ఉండదు. అది ఏంటంటే వాళ్ళు తిట్టారు అంటే వాళ్ళే మంచోళ్ళు కాదు. నిజంగా. ఒకళ్ళని మనం తిట్టి పైకి రావాలన్నది మనం ఎప్పుడు ఊహించకూడదు. ఇప్పుడు ఈ రివ్యూస్ ఒస్తాయి, ఇవొస్తాయి అవన్నీ ఈ గేమ్ వరకే. తర్వాత ఎవరైనా పట్టించుకుంటారా? దాన్ని పట్టించుకోరు. దాన్ని వదిలేస్తారు గూడా. ఎవరి గురించైనా నెగెటివ్ పెట్టొద్దు. వాళ్ళ గేమ్స్ వాళ్ళు ఆడుకుంటున్నారు. నేను అదొక్కటే చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు మనం బిజినెస్ అన్నది మనం ఓన్‌గా మనం బిల్డప్ చేసుకొని వెళ్ళాలి. అవును. అవతలోళ్ళ గురించి నెగెటివ్‌గా బ్యాడ్ కామెంట్స్ పెట్టి మనం తొక్కేసి మనం పైకెళ్ళడం అది ఎంతవరకు కరెక్ట్. అది యెస్. కరెక్ట్ గాదు. యెస్. మా హస్బెండ్ అయితే ఒక్కళ్ళ గురించి పట్టించుకోరు. వాళ్ళు ఏదైనా కూడా మేమైనా గూడా వాళ్ళు ఏదైనా మన మట్టికి మనం ఫ్యామిలీలో ఎన్నో ఉంటాయి. మనం ఏంటి కరెక్ట్, ఏంటి రాంగ్ అన్నది మనం అందరం మాట్లాడుకొని డిసైడ్ జేసుకుంటాం. డిసైడ్ జేసుకొని మనం ఎలా ఎళ్తే బావుంటుంది అన్నది ఉంటది ఒపీనియన్ ఎవరికైనా. ఆ ఒపీనియన్ కాస్త వీళ్ళు బయట పెట్టి పిచ్చి పిచ్చిగా నెగెటివ్స్ పెట్టి చాలా వల్గర్‌గా పెడుతున్నారు. నేను నా కళ్ళతో చూసాను. నేను
ఫేస్ అయ్యాను. అది పెట్టినా మేము తప్పు మాట్లాడామో, తప్పు మాట్లాడలేదో వాళ్ళకే తెలుసు. వాళ్ళకే వదిలేస్తున్నాం మేము. ఓకే. బట్ మీరెంత హర్ట్ అయ్యి ఉంటేనే ఈ మాట మాట్లాడారు. అది. మీరు హర్ట్ అయ్యి ఉంటేనే పాపం మనకి ఈ రోజంలో ఫీల్డ్ అలవాట్లేదు. ఎన్నో వస్తాయి. మేడం ఒక్క మంచి వ్యక్తిని చూస్తే వాళ్ళు చూడలేని తనం ఉంటుంది. వాళ్ళు ఇది వాళ్ళే ఉండాలి. వేరే వాళ్ళు ఉండకూడదు అని వాళ్ళు అనుకుంటారు. అలా అనుకోకండి ఎవరు అని చెప్తున్నాను నేను. అందరం ఒక్కటే. ఎప్పుడు కూడా మనం ఈ కింద స్థాయి నుంచే వచ్చాం మనం. ఎప్పుడు కూడా మనం ఇలాగే కంటిన్యూగా వెళ్ళాలి మనం. మనం ఎప్పుడు ఏ స్టేజ్ నుంచి వచ్చామో అది మర్చిపోకూడదు మేడం. మెయిన్ గా పేరెంట్స్ ని చాలా మంది మర్చిపోతున్నారు. నేను అదొక్క విషయం చెప్పాలంటే పేరెంట్స్ ని ఎప్పుడు కూడా తక్కువ చేయకూడదు. పేరెంట్స్ ని మర్చిపోకూడదు. నాకైతే మదర్ లేరు మేడం. 12 years నుంచి మా ఫాదర్ ఒక్కలే నన్ను చూసుకొని వచ్చారు. మేము ముగ్గురం. అది బాగా బాగా చూశారు. అతను సెకండ్ మ్యారేజ్ కూడా చేసుకోకుండా మమ్మల్ని ఈ స్టేజ్కి తీసుకొచ్చారు. ఈ స్టేజ్కి తీసుకొచ్చి ఇంత మంచి వ్యక్తిని ఇచ్చారు అంటే నాకు హ్యాపీ మేడం. మా ఫాదర్ అయితే ఇంత మంచి వ్యక్తిని ఇచ్చారు నాకు చాలా హ్యాపీ. అలాగే మా ఫాదర్ మా పేరెంట్స్ లాగా ఇతను నన్ను చూసుకుంటారు మేడం. సూపర్, గ్రేట్ అసలు. చాలా అంటే ఎప్పుడు ఏదొచ్చినా కూడా పక్క నించొని ఏదైనా ఉంటే నేను అంటే ఒకవేళ ఏదైనా బాధపడితే ఒక్కొక్కసారి మా మదర్ గుర్తొస్తుంది. అలాంటివన్నీ కూడా ఇతను సపోర్ట్ ధైర్యం ఇస్తారు మేడం. అసలు పక్కన నేనైతే ధైర్యంగా వెళ్తాను. ఇతనికి నేను ధైర్యం చెప్తాను. ఏదో కొన్ని విషయాల్లో కొన్ని వాళ్ళ డాడీ విషయంలో కూడా చాలా బాధపడ్డారు. అప్పుడు ఎక్స్పైర్ అయినప్పుడు నేను కొన్ని రోజులకు చెప్పాను, ఇంకా అలా ఉంటే అవ్వదు. నేను ఫేస్ చేసి వచ్చాను. మీకు ఇంకా ఇప్పుడు మ్యారేజ్ అయ్యి అన్నీ అయిన తర్వాత డాడీ ఇది అయ్యారు. కానీ కొంచెం ఉంటుంది, బాధ ఉంటుంది, ఎంతైనా ఉంటుంది. అది తట్టుకొని మీరు బయటికి రావాలి. లేకపోతే ఇలాగే ఉంటే మన లైఫ్ ఇదవ్వదు. పిల్లలకి మనం సపోర్ట్ ఇవ్వలేము అని చెప్తానన్నమాట నేను. అతను కూడా అదే అంటారు. మా అత్తయ్య గారు కూడా బాగా సపోర్ట్ చేస్తారు. ఏదైనా కూడా మాకు కట్టింగ్‌లోని ఈ హెల్ప్ చేస్తారు. వంటలో కుకింగ్‌లోని అన్నిట్లోని హెల్ప్ చేస్తారు. నేనే వద్దన్నా కూడా వస్తారు. మీరెందుకు సూపర్. మీ వయసుకి వద్దు మీరు కూర్చోండి అంటే పాపం ఒంట్లో బాగోకపోయినా నువ్వు ఒక్కదానివే చేసుకోవడం ఏంటని సపోర్ట్ చేస్తారు. అసలు సూపర్ బాండింగ్ అండి మీది, మీ అత్తగారిది అండ్ మీ ఫ్యామిలీది. ఆవిడ చేస్తారు. మళ్ళీ ఇతను కూడా అలాగే ఏదైనా ఉంటే హెల్ప్ చేయడం. మార్నింగే పిల్లలకి టైం అయిపోతుందంటే కొంచెం అన్ని కట్ చేసి పెట్టడం. నేను వద్దు వద్దు అంటున్నా చేస్తారు. సూపర్ సూపర్ అండి. థ్యాంక్ యూ థ్యాంక్ సో యూ సో మచ్. మచ్ అండి.